ఇంట్లో పని కోవిడ్కి వచ్చే వాళ్ళ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఏం తెలుసా, మనం ఎవరికైతే వీసా కావాలని పేపర్స్ ఇస్తామో వాళ్ళు మన పాస్పోర్ట్ పర్టికులర్స్ అండ్ మన ఫోటో ఒకటి ఈ మేడమ్స్కి చూపిస్తారనమాట. చూపిస్తే వీళ్ళు చూసి ఖచ్చితంగా 30 ఉండాలి పాస్పోర్ట్లో, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఈ పాస్పోర్ట్ని మనల్ని చూసి ఓకే మాకు కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఇంత అవుతుంది మేడం, ఇంత ఖర్చు అవుతుంది, ఇలా తీసుకురావడం వీళ్ళు మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అంటే డబ్బులు ఏమి ముందు ఇచ్చారు వీళ్ళకి, మనం మనిషి వచ్చి వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఇస్తారు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఇచ్చుకొని వెళ్ళిపోతారేమో. ఆ తర్వాత మన ఇండియాలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం పిసిసికి వెళ్దాం. పిసిసి అంటే వైజాగ్లో చేస్తారు, పోలీస్ స్టాంప్ అంటారు. దానికి వెళ్ళడానికి కూడా వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఓకేనా, పిసిసికి వెళ్ళడానికి కూడా ఏజెన్సీ డబ్బులు ఇస్తారు. అలా డబ్బులు తీసుకొని మనం పిసిసికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి కామన్ చెకప్ చేయించుకోండి. ఒక 1500 2000 ఉంటుంది, నేను అలానే చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత మీకు అందులో కఫం ఉందా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. కఫం ఉందనుకో, మెడిసిన్స్ వాడారనుకో, మీకు ఫస్ట్ మెడికల్ టెస్ట్లోనే మీరు పాస్ అయిపోతారు, ఈజీగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ మెడికల్కి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఖర్చు అన్నీ వాళ్ళు ఇస్తారు. ఈ ఫస్ట్ టైం చేయించుకునే మెడికల్ ఖర్చు ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు. నాకైతే ఇవ్వలేదు, నేను 2 times చేయించుకున్నాను. ఒకేసారి 2 సార్లు వెళ్ళాను. ఫస్ట్ ఒకసారి కప్ప ముందన్నారు, తర్వాత మళ్ళీ ఉందో లేదో అన్నదాన్ని కూడా వెళ్ళి చేయించుకున్నాను. అప్పుడు హైదరాబాద్లో వెంటనే నాకు రిపోర్ట్ వచ్చేసింది. అయిపోయిన తర్వాత వస్తారు, మనం ఇలా ఎక్కాలి ఇలా చేయాలి అని ఏజెంట్ చెప్తారు. అదే ప్రకారం మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఎవరైతే తీసారో వాళ్ళు వస్తారు, లేదా మేడమ్స్ వస్తారు, మనల్ని తీసుకెళ్తారు, వర్క్లో జాయిన్ అవుతాం. ఇది ప్రాసెస్. కానీ ఏంటంటే ఖచ్చితంగా పాస్పోర్ట్లో 30 సంవత్సరాలు ఉండాలి. ఇది చూసుకోండి ముందు. వచ్చిన తర్వాత ఇక జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మనకి ఎంతైతే ఇచ్చారో మనం అంతా ఖర్చు పెట్టాలి వాళ్ళకి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది వచ్చేసాము వెళ్తాం అనుకుంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలి. వెళ్ళిపోవడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఎందుకంటే మనం ఇక్కడ రావడానికి మనం ఖర్చు పెట్టలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు మనం ఖర్చు పెట్టాలి. ఇది మెయిన్, గుర్తుపెట్టుకోండి.